సాధన వ్యూహాలు, సమస్య సాధన వ్యూహాలు, వాస్తవ అభ్యసన ఫలితాలు. ఇవన్నీ కాదు కానీ ఇప్పుడు 4 పాయింట్ చెప్తాను. ఈ 4 కూడా అంటే ఈ 4టికి సంబంధం ఉన్నటువంటి అంశాలు కాబట్టి ఆ 4 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. నోట్ పెట్టి నోట్ నెంబర్ 1 నోట్. విద్యార్థి పూర్వ జ్ఞానం ఆధారంగా నూతన జ్ఞానాన్ని నిర్మించుకుంటాడు అని తెలిపే నమూనా. ఐఎంపి విద్యార్థి పూర్వ జ్ఞానం ఆధారంగా నూతన జ్ఞానాన్ని నిర్మించుకుంటాడు అని తెలిపే నమూనా ఏది? నెంబర్ 1 హెర్బర్ట్ నమూనా. విద్యార్థి పూర్వ జ్ఞానం ఆధారంగా నూతన జ్ఞానాన్ని నిర్మించుకుంటాడు అని చెప్పేటువంటిది ఏది అంటమ్మా? చెప్పండి. హెర్బర్ట్ నమూనా. నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్. యూనిట్ ని చిన్న చిన్న భాగాలుగా విభజించి అర్థవంతంగా బోధించాలి. యూనిట్ ని చిన్న చిన్న భాగాలుగా విభజించి అర్థవంతంగా బోధించాలి అని తెలిపే నమూనా మోరిసన్ నమూనా. మోరిసన్ నమూనా.